పిల్లల ఆలోచనలు మార్చగలిగితే ఒక కొత్త తరం తయారవుతుందండి అని ఒక డివిజన్ స్థాయి అధికారి నాకు స్పష్టంగా చెప్పి, ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పారు. ఇవి 2 అంశాలు గుర్తుకుండి నాకు. మన మిత్రులు జగ్గాపురంలో వారు చేస్తున్న విషయాలు కొన్ని నాకు తెలుసు గతంలో. సో దాని మీద నేను రావటం జరిగింది. పెద్దలారా, పిల్లలారా, తల్లులారా, మీ అందరికీ నేను ఎక్కువసేపు మాట్లాడను, 10 విషయాలు మాట్లాడతాను. ముందు పిల్లలతో మొదలు పెట్టాలి. పిల్లలారా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా సరే చదువుతున్నప్పుడు ఒక ఆలోచన చేసుకోండి, నేను పెద్ద అయిన తర్వాత ఏం చేయాలి? కలాం గారు లాగా రాష్ట్రపతి కావాలా, లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్